జియాలజీ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు షార్ట్లో చూస్తున్నారు కదా, అక్కడక్కడ మట్టితో కప్పబడి ఆ బండర ఏదైతే ఉందో గ్రానైట్ దాని మీద పగుళ్ళు బయట చూడండి, ఇట్లా డివిజన్ చేసినట్టుగా ఉంది కదా. దీన్ని మనం వెదరింగ్ అని చెప్పొచ్చు. తెలుగులో శిథిలీకరణం అంటారు. శిథిలీకరణ చెందినప్పుడు ఇట్లా ముక్కలు ముక్కలుగా విభజించబడతాయి. ఇలా చూడండి, ఇట్లా మనం చతురస్రాకారంలో కట్ చేసినట్టుగా ఉంది కదా, ఇవి జాయింట్స్ అంటాం. దీనిపైన మనం మట్టి కొట్టుకుపోయిన తర్వాత ఈ స్ట్రీక్స్ అంటాం వీటిని, అంటే లావా ఫ్లోస్ అంటాము. ఎప్పుడైతే లావా సాలిడిఫికేషన్ ప్రాసెస్ ఘనీభవనం చెందుతున్నప్పుడు ఈ విధమైన స్ట్రీక్స్ అనేవి ఫ్లోస్ అని ఏర్పడుతుంటాయి. ఇట్లా బెదిరింది దానిపైన ఉన్న మెటీరియల్ అంతా కొట్టుకుపోయింది చూడండి, కొంత లోతుల్లాగా గొంతుల్లాగా ఏర్పడ్డాయి కదా. ఇవన్నీ పైన ఉన్న మట్టి చేత కప్పబడి ఉండి ఇది చూడండి జాయింట్ అంటారు. డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు, అంటే పగిలినట్టుగా ఉంటుంది కానీ విడిపోదు. ఇలాంటివి ఏం చేస్తామంటే మట్టి వీటిపైన ఉన్న మట్టి గుండా వాననీరు ప్రవహించినప్పుడు ఈ ఈ పగులలోకి వాననీరు పోయి నిక్షిప్తమయ్యి ఉంటుంది. దాన్ని మనం ఏదైతే మనం జియో స్కానర్స్ భూభౌతిక పరీక్షలు చేసినప్పుడు రెసిస్టివ్ మీటర్ సహాయం చేత జియో సెన్సార్ సహాయం చేత చేసినప్పుడు ఈ పగులని మట్టి గుండా కరెంటు భూమిలో ప్రవహించి కనిపెట్టబడుతుంది అన్నమాట. అది